మాయ రీసెంట్ గా హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్న బిర్యానీ అండ్ కో అనే రెస్టారెంట్ కి వెళ్ళాం. అక్కడ రోడ్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో బిర్యానీ అండ్ కో అని రాసింది. కింద వచ్చి ద ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అని ఉంది. అది చూడగానే మా వాళ్ళు ఇక్కడ మంచి బిర్యానీ దొరుకుతులేరా అని చెప్పేసి పంది పిల్లలు ఎగిరినట్టు ఎగురుతున్నారు చూడండి. కిందేమో గ్రిల్ చికెన్ తందూరీలు చేస్తున్నారు. సిట్టింగ్ కూడా ఉంది, కాకపోతే చిన్నది. ఈ ఫ్లోర్ లో వచ్చేసరికి ఫ్యామిలీ సిట్టింగ్ ఉంది. మేము అక్కడికి వెళ్ళాం. అంబియన్స్ అయితే రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంది. పైన బిర్యానీ వాలా అండ్ కో అని లైటింగ్ తో సీలింగ్ పెట్టారు. డైనింగ్ చిన్నదైనా సరే మంచి నీట్ గా క్లాస్ గా అనిపించింది. వీడియో లాస్ట్ లో బిల్ ఎంత అయిందో కూడా పెడతాను, చూసి షాక్ అవ్వకు. ఇంకా మెనూ తెప్పించుకుని ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా అని చూసాను మాయా. వీళ్ళ దగ్గర బిర్యానీలతో మొదలు పెట్టి వెజిటేరియన్ లో కబాబులు తందూరీలు, నాన్ వెజిటేరియన్ లో కూడా కబాబులు తందూరీలు ఉన్నాయి. తర్వాత నాన్ వెజ్ ప్లాటర్లు, సూపులు, స్టార్టర్లు, చైనీస్ మెయిన్ కోర్స్ లో వెజిటేరియన్, మెయిన్ కోర్స్ లో చికెన్, మటన్, ఇంకా రోటీలు, డిజర్ట్స్, ఐస్ క్రీమ్స్, బేవర్సెస్ ఇలా చాలా ఉన్నాయి. అయితే ఆ మెనూని మేము దీర్ఘంగా పరీక్షించి ఫస్ట్ చెప్పిన ఐటమ్ వచ్చి దానికన్నా ముందు ఈ ప్లేట్ చూడు, తుపుక్ తుపుక్ ప్లేట్ అనుకుంటుంది. పైన ఏదో కిల్లి నవలేసి ఊసేసినట్టుంది. డిజైన్ బాగుంది, చాలా బాగుంది. డిజైన్ ఎలా ఉంటే పైన దుమ్ముందో లేదో కూడా కనుక్కోవడం కష్టం. ఈ స్టార్టర్ పేరు క్యాష్యూ నట్ చికెన్ అంట. చూడడానికి అయితే ఇలా ఉంది మాయా. పైన జీడిపప్పులు, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసి తీసుకొచ్చారు. చూడడానికి మంచి కలర్ఫుల్ గా ఉంది. లోపల రెడ్ కలర్, ఎల్లో కలర్ క్యాప్సికమ్ కూడా వేసారు. ఇంకా దాన్ని అలా ప్లేట్ లోకి వడ్డించుకుని టేస్ట్ చూసా. టేస్ట్ అయితే చాలా బాగుంది మాయా. తీయగా, స్పైసీగా. అంటే పేరు క్యాష్యూ నట్ చికెన్ అని ఉంది. కొంచెం కొత్తగా ఉండదు అనుకున్నాను కానీ ఇంచుమించు చిల్లీ చికెన్ ఫ్లేవర్ తగిలింది. పర్లేదు, ట్రై చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చి 360 రూపాయలు వేసారు. దాని తర్వాత అపోలో ఫిష్ ఒకటి చెప్పా. క్వాంటిటీ అయితే చూడడానికి కొంచెం తక్కువ అనిపించింది మా రేట్ తో కంపేర్ చేసుకుంటే. ఇంకా పీసులు కూడా ప్లేట్ లకు వడ్డించుకుని పైన లేయర్ వచ్చి లైట్ గా గట్టిగా ఉన్న, లోపల మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది ఫిష్. దీని టేస్ట్ అంట ఫస్ట్ ముక్క టేస్ట్ చూడగానే అబ్బా అని అనిపించే ఫీలింగ్ ఏం రాలా. అలా అని బాలేదని కూడా చెప్పలేం, పర్వాలేదు, అలా వెళ్ళిపోతుంది మెత్తగా లోపలికి. దీని టేస్ట్ యావరేజ్. దీని కాస్ట్ వచ్చి 390 రూపాయలు వేసారు. నెక్స్ట్ ఒక ప్లాటర్ చెప్పాం. దీని రేటు తర్వాత చెప్తాను. అది విన్న తర్వాత పర్లేదో బొక్కో నువ్వే కామెంట్ చేయి. ఈ ప్లాటర్ పేరు చికెన్ ప్లాటర్ అంట మాయా. ఇందులో తంగడి కబాబు, మురుగ్ మలై టిక్కా, మురుక్కి షోలే, మురుగ్ షీక్ కబాబ్, మురుగ్ చకోరీ అనే ఐటమ్స్ ఇచ్చారు. చూడడానికి మంచి కలర్ఫుల్ గా ఉంది. ఐటమ్స్ అన్ని ప్లేట్ లోకి వడ్డించుకుని ఫస్ట్ తంగడి కబాబ్ టేస్ట్ చూసాను మాయా. తర్వాత మురుక్కి షోలే అనే ఐటమ్ ట్రై చేసాం. మంచి మెత్తగా ఉంది మాయా. స్మెల్ కూడా అదిరిపోయింది. ఇక దీని టేస్ట్ అంటావా లైట్ గా పులుపు తగిలింది కానీ అలా తింటూ ఉంటే ఇంకా తినాలనిపించింది. అదిరిపోయింది దీని టేస్ట్. నెక్స్ట్ మురుగ్ మలై టిక్కా టేస్ట్ చూసాం. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. పేర్లు వేరే పెట్టేసి కలర్లు మార్చేసి అలాగే ఇస్తారు అనుకున్నాను కానీ దేని ఫ్లేవర్ దానికి తెలుస్తుంది. ఇంకా లాస్ట్ లో సీక్ కబాబ్ అవి కూడా టేస్ట్ చూసాం. వీటి టేస్ట్ కూడా బానే ఉంది. ఇప్పుడు దీని రేట్ చెప్పమంటావా? దీని రేట్ వచ్చి 1099 రూపాయలు వేసారు. పర్లేదో పక్క నువ్వే కింద కామెంట్ చేయి. ఇంకా మెయిన్ కోర్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఎందుకో ఈసారి రొయ్యల బిర్యానీ ట్రై చేయాలనిపించి చెప్పామయ్యా. క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చారనిపించింది. బలంగా మాకలా తినే వాళ్ళకైతే ఒక్కటి కూడా తక్కువ అయిపోద్ది. అది ప్లేట్ లోకి వడ్డిస్తుంటే రైస్ కి మసాలా మొత్తం మిక్స్ అయిపోయింది మాయా. ఆ ప్రాన్ పీస్ కూడా ప్రాన్ లా లేదు, ఏదో చికెన్ పీస్ ఉన్నట్టుంది. పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి రొయ్య. ఆ మధ్యలో పేగు ఉంటది కదా, అది కూడా తీసేశారు. ఇంకా దీని టేస్ట్ అంటావా రైస్ ఫ్లేవర్ బాగుంది. ఇంకా చికెన్ సైజ్ లో ఉన్న రొయ్య ముక్క టేస్ట్ చూసా. దీని టేస్ట్ కూడా పర్లేదు, బానే ఉంది. ఇక్కడ ఈడేమన్నాడంటే పెద్ద పెద్ద రొయ్యల కన్నా చిన్న రొయ్యలు అయితేనే బాగుంటది మాయా అంటున్నాడు. అప్పుడప్పుడు పెద్ద రొయ్యలు కూడా టేస్ట్ చూడాలరా తేపాలం అని చెప్పాను నేను. పర్లేదు, దీని టేస్ట్ బానే ఉంది. దీని కాస్ట్ వచ్చి 380 రూపాయలు వేసారు. దాని తర్వాత మటన్ స్పెషల్ బిర్యానీ చెప్పాం. క్వాంటిటీ పరంగా పర్లేదు, బానే ఇచ్చారు అనిపించింది. ఇందులో పైన చికెన్ 65 పీసులు, 2 ఎగ్స్ ని 4 ముక్కల కింద చేసి ఆ రైస్ మీద పెట్టి తీసుకొచ్చారు. ఇంకా ఫస్ట్ ఆ చికెన్ 65 ముక్క నొక్కి చూశాను. లోపల చికెన్ తక్కువ ఉన్నా ఆ పైన కొట్టిన కోటింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఈ చికెన్ 65 టేస్ట్ అయితే బాగుంది. తర్వాత ఆ మటన్ పీస్ నొక్కి చూశాను మాయా, కొంచెం గట్టిగా ఉంది అనిపించింది. అలాగే ఆ మొక్క తీసుకుని రైస్ లో పెట్టి పైన ఒక ఉల్లిపాయ పెట్టి దాని మీద అలా నిమ్మకాయ పిండి టేస్ట్ చూసాం. దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది మాయా. ఫ్లేవర్ కూడా అదిరిపోయింది. కాకపోతే ఇందాక చెప్పినట్టు మటన్ పీస్ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది. మిగిలిందంతా సూపర్. దీని కాస్ట్ వచ్చి 480 రూపాయలు వేసారు. తర్వాత డబల్ గోష్ బిర్యానీ, చికెన్ స్పెషల్ బిర్యానీ కూడా చెప్పుకున్నారు అనుకోండి మా వాళ్ళు. ఇంకా బిర్యానీ తిన్న తర్వాత ఒక సాఫ్ట్ డ్రింక్ కూడా చెప్పాం. ఎరమయ్య డిజర్ట్ ఏం చెప్పమంటావు? సహారా డిజర్ట్ చెప్పాలా? గోమిద్ నిన్ను అడగడం నాదిరా బుద్ధి తక్కువ. డిజర్ట్స్ లో ఒకటి గజర్ కా హల్వా అని ఒకటి చెప్పాం. అంటే క్యారెట్ హల్వా అన్నమాట. ఇంకా దాన్ని అలా స్పూన్ తో కొంచెం తీసుకుని టేస్ట్ చూస్తే ఫస్ట్ అనిపించింది ఏంటంటే నెయ్యి సాగొట్టాడు అనిపించింది. టేస్ట్ అయితే బాగుంది, మొత్తం నెయ్యి ఫ్లేవర్ వస్తుంది. దీని రేటు 160 రూపాయలు వేసారు. తర్వాత డబల్ కా మీఠా కూడా టేస్ట్ చూసాం. దీని టేస్ట్ పర్లేదు, యావరేజ్. దీనికన్నా క్యారెట్ హల్వానే బాగుంది అనిపించింది. అది మా విషయం. అంబియన్స్ పర్లేదు, బానే ఉంది. ఐటమ్స్ లో కొన్ని యావరేజ్ అనిపించింది, కొన్ని చాలా బాగున్నాయి. నువ్వు ఎప్పుడైనా వెళ్తే నీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయి. ఇంకా సోంపు కొంచెం నోట్లో వేసి
మిగిలింది టిష్యూలో వేసి పొట్లం కట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళాం. ఇక ఓవరాల్ బిల్ వచ్చి మాకు 5,876 రూపాయలు అయింది. అది మరి విషయం. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.